ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు టీడీపీ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక ఇవాళ ఏ క్షణానైనా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో చోటు కోసం అవకాశాలు ఆశావహులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుండడంతో వారు ఆఖరి ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో అమరావతిలోనే మకాం వేసిన ఆశావహులు ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందే నామినేషన్ సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇక ఇప్పటికే చంద్రబాబు లోకేష్ ని కలిసి తమ అనుకూలతను వివరించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికే మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. కుల మత ప్రాంతాల వారిగా సమీకరణలు బేరుజు వేసి ఇవాళ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోట 5 ఒక స్థానానికి మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఇక ఆ పార్టీ తరపున కొనిదెల నాగబాబు నామినేషన్ వేశారు. మిగతా 4 స్థానాల కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. సుమారు 25 మంది ఎమ్మెల్సీ పదవి కోసం ఆశిస్తున్నారని సీరియస్ గా ప్రయత్నిస్తున్న వారు 10 మంది వరకు ఉన్నట్లు సమాచారం. కొందరు నేరుగా వెళ్లి అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ ను అడుగుతూ ఉండగా మరికొందరు తమకు మద్దతుగా ఇతర నాయకులను తీసుకువెళ్లి మాట్లాడిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, కాసేపట్లో ఏ క్షణాన్ని సరే అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టీడీపీ ఆశావాహుల్లో అయితే తీవ్ర ఉత్కంఠే రేపుతోందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 5 ఎమ్మెల్సీ కోటాలు 5 ఉండగా అందులో ఒకటి మిత్రపక్షమైనటువంటి జనసేనకి కేటాయించారు. అయితే 4 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను సీఎం చంద్రబాబు ప్రారంభించున్నారు. అయితే ఇవాళ ఏ క్షణానైనా అభ్యర్థుల జాబితానైతే ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో చోటు కోసం అయితే ఆశావాహులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు గతంలో టికెట్ ఆశించి కూడా రాకపోవడం వల్ల కూటమి ఏర్పడడంతో కొన్ని చోట్ల టీడీపీ నాయకులకి టికెట్ కూడా రాని పరిస్థితుంది. అయితే దీంతో పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఈ రోజు రేపు సోమవారంతో నామినేషన్ గడువు ముగియడంతో ఆఖరి ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో అమరావతిలోనే మకాం వేసిన ఆశావాహులు ఆఖరి నిమిషం ఇబ్బంది పడకుండా ముందే నామినేషన్ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ కలిసి తమ అనుకూలతను వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అయితే కుల మత ప్రాంతాలకు వారిగా సమీకరణాలు బేరీజీ చేసి వాళ్ళ అభ్యర్థులను కూడా ప్రకటించినట్టు కూడా సమాచారం. అయితే ఎమ్మెల్యే కోటలో 5 ఒక స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షమైనటువంటి జనసేన కేటాయించారు. ఆ పార్టీ తరఫున కొనిదెల నాగబాబు నామినేషన్ వేశారు. మిగతా 4 స్థానాల కోసం టీడీపీలో తీవ్ర పోటీ అయితే నెలకొందని చెప్పుకోవాలి. సుమారు 25 మంది ఎమ్మెల్సీ పదవి కోసం ఆశిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అయితే 10 మంది వరకు ఉన్నట్లుగా సమాచారం. అయితే కొందరు నేరుగా వెళ్లి అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ అడుగుతుండగా మరి కొందరైతే తమకు మద్దతుగా ఇతర నాయకులను తీసుకెళ్లి కూడా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రేపు తోటి ఆశావాహులు ఏదైనా కూడా ఈ రోజు తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు మరి ఆ పేర్లు ప్రకటిస్తే ఎవరైతే ఆశావాహులుగా ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు గట్టిగా ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆశావాహులుగా ఉన్నటువంటి ఎవరైతే సీట్లు త్యాగం చేసినా వాళ్ళకి ఇస్తారా, మరి ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది మాత్రం మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే సాంబశివరావు, చెప్పండి, ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి దేవినేని ఉమా గాని, ఇక కొమ్మలపాటి శ్రీధర్ గాని, ప్రభాకర్ చౌదరి గాని, ఇక వంగవీటి రాధ గాని, పరుచూరి గాని, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు కూడా, ఇంకా బీసీ కోటాకు సంబంధించిన వారు కూడా ఎవరికి వారు ఆశావాహులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళలో ఎవరికైనా అవకాశం పర్టికులర్ గా దక్కే అవకాశం ఉందంటారు? మొత్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క కొమ్మాలపాటి శ్రీధర్, ఆయన అదేవిధంగా దేవినేని ఉమా ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో పెదకూరపాటు చూసుకున్నట్లయితే భాష్యం ప్రవీణ్ అతను కొమ్మాలపాటి శ్రీధర్ అక్కడ సీటు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దేవినేని ఉమా కూడా అక్కడ పరిస్థితి అందరికీ తెలిసింది. మరి ఈ నేపథ్యంలో అంటే సామాజిక వర్గాల వాదిగా, ఎందుకంటే ఇప్పటికే మరి కమ్మ సామాజిక వర్గానికి ఒక కేటాయించే అవకాశం అయితే కనపడతా ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ నాగేంద్రబాబుకి జనసేన నుంచి ఇచ్చిన నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం మిగతా కులాలను కూడా వాళ్ళంతా కూడా ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ చూసుకొని ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే పార్టీ కోసం సీట్ త్యాగం చేశారో వాళ్ళపై
ఎక్కువగా దృష్టి సారించి మిగతా వాళ్ళని బుద్ధగించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఉన్నది 4 కాబట్టి ఆ నలుగురికి న్యాయం చేసే విధంగా పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం త్యాగం చేసి సీట్ త్యాగం చేసిన వాళ్ళు అదేవిధంగా ప్రస్తుతం ఎవరున్నారు అనే దానిపై కూడా పూర్తి కసరత్తు అయితే జరుగుతా ఉంది. మరి కొద్దిసేపట్లోనే వాళ్ళ పేర్లు కూడా విడుదల చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎస్ సాంబశివరావు, మీరు చెప్పినట్లు ఎవరికి వాళ్ళు ఎదురు చూస్తున్నప్పటికీ కానీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా 3 పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. యనమల రామకృష్ణుడు, బీద రవిచంద్ర, అలాగే బుద్ధా వెంకన్న. వీరిలో ఎవరికైనా అభ్యర్థులకి దక్కే అవకాశం ఉందంటారా సీటు? అంటే మొత్తంగా చూసుకోవచ్చు. ఎక్కువగా కూడా యనమల రామకృష్ణ ఎప్పుడో పార్టీ కోసం ఆయన ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు చంద్రబాబుతో. ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి అతను ఇప్పటికే పార్టీ నుంచి చాలా మంత్రి పదవి అట్లాంటివి కూడా పొందినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి యనమల రామకృష్ణ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే దానికి తోడుగా బుద్ధా వెంకన్న కూడా ఎప్పటి నుంచో పార్టీ కోసం ఫైట్ చేస్తున్న వ్యక్తుల్లో బుద్ధా వెంకన్న ఒకరు. గతంలో కూడా ఆయన పార్టీ కోసం పనిచేయడం కానీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏదన్నా చంద్రబాబుపై మాట పడకుండా ఆయన బుద్ధా వెంకన్న కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు చూసాం. మరి ఇందులో మాత్రం ఎక్కువ శాతం మాత్రం యనమల రామకృష్ణుడికి అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బుద్ధా వెంకన్నని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదన్నీ కాని పక్షంలో మరి బీద మస్తానికి కూడా మరి అవకాశం అయితే ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరి బీసీలో ఈ 3 పేర్లు ప్రధానంగా వినపడుతున్నారు. ముఖ్యమైన ప్రాధాన్యత యనమల రామకృష్ణుడికి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఎస్ సాంబశివరావు, చెప్పండి. ఇప్పటికే జనసేన సంబంధించి ఒక సీట్ను కూడా కొనిదెల నాగబాబుకు కేటాయించడం జరిగింది. కాకపోతే పిఠాపురానికి సంబంధించి ఎస్వీఎస్ వర్మకి చంద్రబాబు గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి వచ్చే అవకాశం ఉందట. అంటే అతనికి హామీ ఇచ్చినమాట వాస్తవం కానీ తర్వాత అతను మాట్లాడిన మాటలు కానీ ఆ తర్వాత అతను స్టాండ్ మాత్రం మార్చిన పరిస్థితి. ఆ తర్వాత అతను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా చెప్పడం, ఆ తర్వాత నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం, అతను కొంత పార్టీ స్టాండ్స్ కూడా దాచినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి అందరు కూడా కలిసి పోటీ చేసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదని చెప్పేసి పార్టీ వర్గాల్లో ఉంది. అయితే అటువంటిది వర్మ ఆ రోజు మాట్లాడిన మాటలు అతనికి ఏమైనా కొంచెం ఎఫెక్ట్ అయితే పడే అవకాశం ఉంది. ఒకవేళ అతనికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.